టెక్ న్యూస్ ఎపిసోడ్ 2కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 20th ఫిబ్రవరి, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ఇప్పుడు పట్టుకున్న టెక్ న్యూస్ వచ్చేటప్పటికి మొదటి న్యూస్ జెమినీ నుంచి. జెమినీ 3.1 Pro వర్షన్ అయితే నిన్నైతే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది. ఆల్రెడీ నవంబర్ 19th అయితే 2025లో జెమినీ 3.0 Pro వర్షన్ అయితే జెమినీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ 3.1 Pro వర్షన్లో అయితే ఇది ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలదని అయితే జెమినీ చెప్తుంది. గూగుల్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏఐ బెంచ్ మార్క్స్ కనుక చూసుకుంటే జెమినీ 3.1 Pro అయితే టాప్ ప్లేస్లో ఉంది. దీని కాంపిటీటర్స్ అయిన జెమినీ 3.0 Pro, GPT 5.2 అయితే దీనికంటే వెనకబడి ఉన్నాయని అయితే గూగుల్ అయితే చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నథింగ్ నుంచి. నథింగ్ 4a సిరీస్ అయితే మార్చ్ 5వ తారీఖున అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అవనున్నాయి. దీంట్లో అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ వాడబోతున్నట్లు నథింగ్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది. రూమర్స్ ప్రకారం కనుక చూసుకుంటే 4a సిరీస్లో 4aకి వచ్చేటప్పటికైతే స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, అలాగే 4a Proకి వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్లు సమాచారం. వీటి డీటెయిల్స్ అన్ని అఫీషియల్గా అయితే మార్చ్ 5వ తారీఖున అయితే మనందరికీ తెలియనున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే మనకు ఒక కొత్త ఫీచర్ని అయితే రోల్అవుట్ చేసింది. దీంట్లో అయితే మనం గ్రూప్లో ఏదన్నా కొత్తగా ఎవరన్నా పార్టిసిపెంట్ని యాడ్ చేసినట్లయితే గ్రూప్ అడ్మిన్ కానీ దాంట్లో ఉన్న మెంబర్స్ కానీ అయితే అతనికి లాస్ట్ రీసెంట్ మెసేజెస్ అయితే అతనికి సెండ్ చేయొచ్చు. ఇదైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుందని వాట్సాప్ అయితే చెప్తుంది. లాస్ట్ 25 నుంచి 100 మెసేజెస్ వరకు మన కొత్తగా జాయిన్ అయిన పార్టిసిపెంట్తో అయితే షేర్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే అడ్మిన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా కొత్త పార్టిసిపెంట్కి కనుక దీన్ని షేర్ చేసినట్లయితే ఈ లాస్ట్ మెసేజెస్ని గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్గా వెళ్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి Xiaomi నుంచి. Xiaomi అయితే Xiaomi 17 సిరీస్ అయితే ఫిబ్రవరి 8వ తారీఖున అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయనుంది గ్లోబల్గా. దీంట్లో వచ్చేటప్పటికి Xiaomi 17, Xiaomi 17 Ultra, Xiaomi Pad 8, Xiaomi Pad 8 Pro అయితే అఫీషియల్గా ఫిబ్రవరి 8న అయితే లాంచ్ అవనుంది. వీటిని ఎంత ప్రైజెస్కి తీసుకొస్తారో అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి. రియల్మీ అయితే ఆల్రెడీ P4 సిరీస్లో రియల్మీ P4, P4X, P4 Pro, P4 Power అనే పేరుతో 4 ఫోన్స్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది వాళ్ళ రియల్మీ P4 Lite అనే పేరుతో ఇంకొక ఫోన్ అయితే వాళ్ళ లాంచ్ చేసింది. దీని స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి 4G మొబైల్. దీంట్లో వచ్చేటప్పటికి Unisoc T7250 ప్రాసెసర్ అయితే వాడారు. డిస్ప్లే సంగతికి వచ్చేటప్పటికి 6.74 inches 90Hz HD+ డిస్ప్లే. ఇది వచ్చేటప్పటికి వెట్ టచ్ ప్రొటెక్షన్ తో అయితే రానుంది. దీంట్లో కెమెరా కనుక చూసుకుంటే సెల్ఫీ కెమెరా వచ్చేటప్పటికి 5 MP కెమెరా, అలాగే ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 30 MP కెమెరా. ఇదైతే బ్యాక్ సైడ్ పల్స్ లైట్ డిజైన్ తో అయితే రానుంది. ఇదైతే IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అయితే పాస్ అయింది. దీంట్లో వచ్చేటప్పటికి 3.5 mm జాక్ అయితే ఉంచబోతున్నారు. అలాగే మన స్టోరేజ్ ని అయితే మెమరీ కార్డ్ అయితే పెట్టుకొని ఎక్స్టర్నల్ గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 4GB 64GB వేరియంట్ వచ్చేటప్పటికి 9,999 రూపాయలు అయితే పెట్టారు. ఆ రేటుకి మనకు 5G ఫోన్స్ చాలా మంచి ఫోన్స్ వస్తున్నాయి. అలాంటిది దీనికి ఇంత ప్రైస్ పెట్టుకోవడం అంటే డబ్బులు బొక్కే. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి సుప్రీం కోర్ట్ నుంచి. సుప్రీం కోర్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్ కి అయితే ఫ్రీబీస్ అంటే మనకి అమ్మఒడి ఇలాంటి ఉచిత పథకాల బదులు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, ఇలాంటి వాటి మీద అయితే ఫోకస్ పెట్టమని స్టేట్ గవర్నమెంట్స్కి అయితే సలహా ఇచ్చింది. ఇది ఎన్ని స్టేట్స్ అమలు చేస్తాయో, ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుందో అయితే మనం అందరం చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికైతే షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.